నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ. ఖమ్మంలో ఎర్రదండు కవాతు కథం తొక్కింది. అరుణ పతాకాలు చేబూని మార్క్సిజం, లెనినిజం, సోషలిజం వర్ధిల్లాలి, సిపిఐఎం జిందాబాద్ అంటూ ఎర్రదండు దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేసింది. సిపిఐఎం ఖానాపురం హవేలీ కమిటీ కార్యాలయం అమరుడు సతెనపల్లి రామకృష్ణ భవన్ ప్రారంభోత్సవం ఖమ్మనగర్లో ఘనంగా నిర్వహించారు. ప్రారంభోత్సవానికి ముందు సుందరయ్య భవనం నుండి 2000 మందితో వివిధ అలంకారాల రూపాలతో భారీ ప్రదర్శనతో రామకృష్ణ భవన్ వరకు నిర్వహించారు. పార్టీ కార్యాలయాన్ని కేరళ మాజీ మంత్రి శైలజ టీచర్, సిపిఐఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రారంభించారు. ప్రారంభ సూచిక జెండాను సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు ఆవిష్కరించారు. అనంతరం సిపిఎం హవేలీ కార్యదర్శి దొంగల తిరుపతిరావు అధ్యక్షతన సభలో శైలజ టీచర్ మాట్లాడుతూ, దోపిడీ, అసమానతలు, ఆకలి సమస్యలు ఉన్నంతకాలం ఎర్రజెండా ఉంటుంది అని, కమ్యూనిస్టులు ఉంటారని, ఈ అసమానతలకు పరిష్కారం కార్మిక వర్గ రాజ్య స్థాపన అని పేర్కొన్నారు. సిపిఐఎం రాష్ట్ర నాయకులు బి వెంకట్, ఎం సాయిబాబా, పోతినేని సుదర్శన్, పి సోమయ్య, జిల్లా నాయకులు ఎర్ర శ్రీకాంత్, పొన్నం వెంకటేశ్వరరావు, మాచర్ల భారతి, బుగ్గవీటి సరళ, కళ్యాణం వెంకటేశ్వర్లు, వై విక్రమ్, భూక్యం వీరభద్రం, బొంతు రాంబాబు, చింతల చెరువు కోటేశ్వరరావు, ఎం సుబ్బారావు, సత్తెనపల్లి మంగ, మచ్చ భాస్కర్, ఆర్ ప్రకాష్, లింగయ్య తదితరులు పాల్గొన్నారు. చిన్న తమ్ముడు వెనకాలండి మధ్య గుంపులే లేకపోతే ఎదుకోవాలి
10 గంటల పోరాటంలో నెత్తుటిలో పుట్టిన వంట ప్రపంచాన విప్లవాలకు బాటలును వేసిన వంట ప్రపంచాన విప్లవాలకు బాటలును వేసిన వంట ఘనమైన చరితే నీది ఎర్ర జెండా నీకుంది పేద ప్రజల అండదండా మార్చివేయి విశ్వసించు విశ్వముందిరా నిష్కరించ నేల నేడు నిర్ణయించుకోరా న్యాయమేదో నిర్వచించరా పడిపోయిన లేవలేక లేచినప్పుడే విజయిత హోటమేక గెలుపు మార్గం వెన్ను చూపబోక ముందు ముళ్ళ బాటలున్నా ప్రాణమంత పిడికిలవ్వగా సాగిపోవో తీరా భవికి